శ్రీధర్ గారు, గతంలో వాళ్ళు పోలీసులకే సవాల్ విసిరారు. మమ్మల్ని ఒకవేళ పట్టుకోవాలని ప్రయత్నిస్తే యూజర్ల డేటాను మేము రిలీజ్ చేస్తామని కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. యూజర్ల డేటా ఏ యూజర్ల డేటా ఇచ్చేస్తారు? ప్రాక్టికల్ చెప్పాలంటే వీళ్ళు చేస్తుంది ఒక దొంగ యాక్టివిటీ. ఎలాంటి దొంగ యాక్టివిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఒక సినిమా తీశారు అనుకోండి. ఆయన సినిమా తీసినప్పుడు సహజంగా గ్రీన్ మ్యాట్ లో షూటింగ్ జరిగిన తర్వాత దాని గ్రాఫిక్ వర్క్ కోసం ఎవరికి ఇస్తారు? నా బోటి ఏదో సంథింగ్ గ్రాఫిక్స్ కంపెనీ ఉంటుంది. సో అలాంటి కంపెనీలో అడోబ్ ఇల్లస్ట్రేటర్ రకరకాల వాడుతూ మనం ఏం చేస్తుంటే గ్రాఫిక్స్ తయారు చేస్తాం అనుకోండి. ఈ గ్రాఫిక్ వర్క్ చేసే కంపెనీకి మా దగ్గర ఒక 100 మంది టీం ఉందనుకోండి. అసలు వీళ్ళు ఎలా కాపీ చేస్తున్నారంటే, ఆ టీము మా దగ్గర 100 మంది టీం ఉంటే 100 కంప్యూటర్లు ఉంటాయి కదా, అంటే వీ హ్యావ్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఏదో ఒక పద్ధతిలో మా సర్వర్లోకి ఎంటర్ అవుతారు. సర్వర్లోకి ఎంటర్ కావడానికి ఎలా ఉంటుంది? నేను అంటే మా టీం ఏం చేస్తామంటే, మీరు ఏదో సాఫ్ట్వేర్ అవుట్డేటెడ్ వెర్షన్ వాడతాం అనుకోండి, అంటే విండోస్ కావచ్చు, విఎల్సీ ప్లేయర్ కావచ్చు, అడోబ్ ప్రీమియర్ కావచ్చు, ఏదో పాత వెర్షన్ వాడుతున్నాం అనుకోండి. వాడుతుంటే దాంట్లో ఉండే చిన్న బగ్గను బేస్ చేసుకొని సర్వర్లోకి ఎంటర్ అయ్యేసి ఆటోమేటిక్ గా ఇక్కడ రాజమౌళి ఏదైతే మాకు ప్రాసెస్ చేయమని వీడియో గ్రాఫిక్స్ యాడ్ చేయమని చెప్పేసి అని ఏ సినిమా ప్రాజెక్ట్ మాకు ఇచ్చున్నారో దాన్ని మేము ప్రాసెసింగ్ టైంలో మా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తాము. దాన్ని తెలియకుండా వచ్చేటప్పటికే వీళ్ళు దొంగిలిస్తారు. అలాగే ఫైనల్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే, క్యూబ్ లాంటి వాటికి డిజిటల్ గా రిలీజ్ చేయాలి అంటే గనక ఒక దగ్గర నుంచి పంపిణీ చేయబడాల్సి ఉంటుంది. ఓకే. సో అలాంటి అంటే రిలీజ్ ఒక 10 రోజుల్లో ఉండే అనగా ముందేం చేస్తారు, ఒక దగ్గర సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచేసి హై బ్యాండ్ విడ్త్ లో అన్ని థియేటర్స్ కి కూడా క్యూబ్ ద్వారా అది వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే స్టోర్ చేయబడిందో ఆ సర్వర్లోకి ఎంటర్ చేసి కాపీ దొంగిలిస్తారు. ఇది దొంగ యాక్టివిటీ. దీన్ని పట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే కనుక ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న బగ్స్ వలన, సర్వర్స్ లో ఉండే సెక్యూరిటీ లూప్ హోల్స్ వలన వీళ్ళు రాగలుగుతున్నారు. వాటిని స్ట్రెంథన్ చేసుకుంటే పెద్ద విషయం ఏం కాదు. సరే, అయినా కూడా నిజంగా వీళ్ళు కాపీ చేయటం అనేది ఇంతకాలం పట్టుకోలేకపోవటానికి ఒకటే రీజను, వీళ్ళ గొప్పతనం కాదు. చట్టపరంగా దానిని తీసుకొచ్చి లీగల్ పర్వ్యూలో తీసుకొచ్చి అంతర్జాతీయ విదేశాల చట్టాల పరిధిలో తీసుకొచ్చేసి నిరూపించడానికో ఇచ్చేయడానికి ఇబ్బంది దృష్ట్యా తప్పించి వీళ్ళు దొరకక కాదు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో వీటన్నిటినీ కూడా అక్కడ ఉండే అథారిటీస్ వీటన్నిటితో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా భవిష్యత్తులో మీరు ఒక ప్రశ్న అడిగారు, భవిష్యత్తులో పైరసీని అడ్డుకోవచ్చు అంటే కనుక 100% అడ్డుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఫైల్ కి, ప్రతి అప్లోడ్ అయ్యే ప్రతి ఫైల్ కి కూడా ఒక హ్యాష్ కీ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ హ్యాష్ కీని బేస్ చేసుకొని అది ఎక్కడ ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కి డౌన్లోడ్ చేయబడింది అన్నదాన్ని ట్రాక్ చేయడానికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. సో పట్టుకోవడం పెద్ద విషయం కాదండి. వీళ్ళు అనుకోవచ్చు మేమే పెద్ద తెలియగలిగిన వాళ్ళం అని చెప్పేసి అని. మరి పట్టుబడ్డారు కదా, మేము పట్టుబడ్డామన్నారు కదా, మరి పట్టుబడ్డారు కదా. అయితే శ్రీధర్ గారు, అందరికీ ఒకటే డౌట్. మీరు చెప్పినట్టుగా 10 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్న రవిని పోలీసులు పక్క వ్యూహంతో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని లొకేషన్ ఎలా ట్రాక్ చేయగలిగారు పోలీసులు? ఒకటండి, ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి యాక్టివిటీ చేస్తున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందంటే, ఫస్ట్ సినిమా ఫీల్డ్ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఇలా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి. సో వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఫస్ట్ ఈ డొమైన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఎలాగా డొమైన్ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, name.com లో. ఓకే, సో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ అడ్రస్ ఇస్తారు. అయినా కూడా సో ఓకే, దాని ఒక ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ హోస్ట్ అవుతుంది, డేటా ఎక్కడి నుంచి హోస్ట్ అవుతూ ఉంది, జస్ట్ ఒకసారి ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికే ఆ పింగ్ రిక్వెస్ట్ ఎక్కడికి ఏఐపీ అడ్రస్కి వెళ్తూ ఉంది ఇదంతా కూడా తెలుస్తుంది. సో ఈ ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని ఈ హోస్టింగ్ సర్వర్ ఎక్కడ ఉంది, ఓకే కరీబియన్ ఐలాండ్ లో ఉంది, లేకపోతే యుఎస్ లో ఉంది. సో ఇలాగ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ హోస్టింగ్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించేసి ఒక డిఎంసీఏ నోటీస్ పంపిస్తారు. పంపించిన వాళ్ళు రెస్పాండ్ కాలేదు అనుకోండి, కాకపోయినా కూడా దానికి సంబంధించి కొంతమంది అక్కడ ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో వీళ్ళకి సంబంధించి యాక్టివిటీస్ కూడా సోషల్ మీడియాలో సహజంగా ఏం జరుగుతుందంటే, ప్రతి నేరస్తుడు నేర పరిశోధనలు పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ సిఐడికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కేసెస్ ఇన్వెస్టిగేషన్ పరంగా. మా దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ ఉంటాయండి. ఎలాంటి టూల్స్ ఉంటాయంటే, ఒక వ్యక్తి ఒక యూజర్ నేమ్ ఇస్తాం మేము, ఇస్తే ఆ నేరస్తుడు
ఎక్కడెక్కడ ఏ అకౌంట్స్ కలిగి ఉన్నాడు, ఇన్స్టాలో ఏ అకౌంట్ ఉంది, ఎక్స్ లో అకౌంట్ ఏముంది, లేకపోతే జీమెయిల్ అకౌంట్ ఉంది, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి వస్తుంది. సో ఇలాగా అన్నిటిని కూడా ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళి పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఒక దగ్గర పోగేసి ఇటులో ఏ క్రాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఫైనల్ గా దీన్ని మొత్తాన్ని కూడా సర్టిఫికెట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 56B అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో ఈ సేకరించబడిన సమాచారం అంతా కూడా దీని ఒక సర్టిఫికెట్ ఎస్ఐ స్థాయి అధికారి లేదా సిఐ స్థాయి అధికారి తయారు చేస్తారు. ఏంటి, ఇక్కడెక్కడ ఇతను సంబంధించిన యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి, ఈ సర్వర్ ఎక్కడ ఉంది, ఇక్కడ పోస్టింగ్ నడుస్తూ ఉంది, ఇతను సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, లేదా వీళ్ళు గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ నుంచి నార్త్ ఇండియాలో ఒక అతనితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళకి సంబంధించిన ఎక్కడైనా కానీ కాల్ రికార్డ్స్ వచ్చినా కానీ లేకపోతే రకరకాల పద్ధతులు ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఇంకా డీప్కి వెళ్తే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చేసి ఈ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎవిడెన్స్ గా తీసుకొచ్చి 56B ప్రకారం దాన్ని ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఫైనల్ గా దీన్ని రెడీగా ఉన్నప్పుడు మనిషిని అరెస్ట్ చేసి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా చేస్తారు. సో ఆనవాళ్లు పట్టుకోవటం అనేది ఈజీనే, కానీ ఇదంతా లీగల్ గా ప్రొసీజర్ ప్రిపేర్ చేయడానికి టేక్స్ టైం. కాబట్టి మహా అయితే అది 1 వీక్ పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే మమ్మల్ని పట్టుకోలేరు, మేము ఎక్కడో దాక్కుని ఉన్నాము, లేకపోతే మేము ముసుగు వేసుకొని ఉన్నాము, మేము హ్యాకర్లం అని చెప్పేసి అని అనుకుంటే కనుక లాభం లేదు. ఎలాంటి హ్యాకర్ నిన్న పట్టుకోవడానికి, ఎలాంటి ఈ టైప్ ఆఫ్ పైరసీ సైట్లు రన్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి పూర్తి స్థాయి సాధనా సంపత్ అనేది డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. అది ఉండబట్టే కదా మరి ఎంత నిజం చెప్పాలి అంటే కనుక లాస్ట్ 6 months పీరియడ్ లో టక్క యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ పోలీసు ఎలా తీసుకోగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న టీం వలన. ఓకే, అయితే శ్రీధర్ గారు, ఐబొమ్మ వంటి సైట్లు కేవలం డబ్బు కోసమే నడుస్తాయా, లేక దీని వెనుక మరేదైనా పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉందనుకోవాలా? మెయిన్ ఏంటంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఏవైతే వాస్తవంగా ఐబొమ్మల వాటి మీద ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ దృష్టి వచ్చిందంటే వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లో ఒక ఎత్తు అయితే, రెండోది వచ్చేటప్పటికి బెట్టింగ్ యాప్స్ మీద ఈ మధ్య కాలంలో సజ్జనార్ గారు కావచ్చు వీళ్ళంతా ఫోకస్ చేసి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి లింక్స్ ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేసినప్పుడు ఎవరైతే ఐబొమ్మ లాంటి సైట్లను పోస్ట్ చేస్తూ ఉన్నారో ఒక యూజర్ గా నేనేం చేస్తాను, కొత్త సినిమా వచ్చింది అని చెప్పేసి సైట్కి వెళ్తాను. తెలంగాణలో అక్కడ ఏం కనపడుతుంది, బెట్టింగ్ యాప్ యాడ్ కనపడుతుంది. బై డిఫాల్ట్ ఇండియాలో గూగుల్ యాడ్సెన్స్ కానీ ఇలాంటివంతా బెట్టింగ్ యాప్ కు సంబంధించేసి యాడ్లు చూపించకూడదు. అంటే బెట్టింగ్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు చూపించడం అనేది భారతదేశంలో అంటే గూగుల్ కూడా గవర్నమెంట్ నిషేధం విధించింది. కాబట్టి గూగుల్ కూడా మనకి ఎక్కడ యాడ్లు చూపించదు. మరి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు యాడ్లు చూపించాలంటే ఏం కావాలి, ఒకటి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకోవాలి, సో వాళ్ళ చేత వీడియోలు తయారు చేయించున్నారు. రెండోది ఏం చేయాలి, ఇలాంటి ఐబొమ్మ లాంటి సైట్ల వాళ్ళతో మాట్లాడి మీ దగ్గర మీ సినిమా చూసేటప్పుడు మధ్యలో యాడ్లు వేయండి, యాడ్లు వేస్తే కనుక ఆటోమేటిక్ గా ఒక యాడ్కి ఇంత రెవెన్యూ ఇస్తాము, అది క్లిక్ చేసి ఎవరన్నా సైన్ అప్ అయితే కనుక ఇంత రెవెన్యూ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళకి డబ్బులు ప్రలోభాలు పెట్టున్నారు. సో పెట్టినప్పుడు ఏమైంది, వీళ్ళంతా ఆటోమేటిక్ గా యాడ్లు చూపిస్తూ ఉంటాం. అందుకనే ప్రతి 1 minute 2 minutes లేదా 5 minutes ఒకసారి ఫ్రీక్వెంట్ యాడ్లు వస్తూ ఉంటాయి. క్లిక్ చేస్తే గానీ అది యాప్ ఇన్స్టాల్ చేస్తే గానీ అవి పోని విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. ఏంటి, ఎంతసేపు యూజర్ చూశాడు అన్న పారామీటర్స్ ని బేస్ చేసుకుని